ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటే అందరూ ఆందోళన చెందుతారు. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో లాజిక్లు తీస్తుంటారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ఆర్జీవీ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యుద్ధాన్ని మతంతో ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గెలిచిన మతంలోకి మారిపోతానంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలేంటి? నాస్తికుడిని అని చెప్పుకునే ఆయన ఇప్పుడు మతంలోకి మారతానడంలో అర్థం ఏంటి? యుద్ధం కాదు, దేవుళ్ల మధ్య పోరాటం. ఇది అల్లా జీసస్ మధ్య వారన్న ఆర్జీవీ. గెలుపు ఓటమిలపై ఆర్జీవీ సంచలన ట్వీట్. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు మరోసారి అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రతి దేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో, ఎక్కడ మిస్సైల్ పడుతుందో అనే అనిశ్చితి ప్రజల గుండెల్లో గుబులు పెడుతోంది. యుద్ధం అంటే కేవలం సైనికుల పోరాటం మాత్రమే కాదు, అది కుటుంబాల కన్నీళ్లు, పిల్లల భవిష్యత్తుపై చీకట్లు, దేశాల ఆర్థిక వ్యవస్థలపై భారమైన మబ్బులు కూడా. యుద్ధం వచ్చిందంటే ఊరంతా ఊచకొత్తన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ఇటీవలి రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్కు సంబంధించిన కీలక స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నాయి. ఇరాన్లోని ప్రభుత్వ భవనాలు, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన ప్రాంతాలు, అణు పరిశోధన కేంద్రాలపై దాడులు జరిగినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా తమ ప్రతిదాడుల్ని ప్రారంభించింది. పశ్చిమాసియాలోని కొన్ని అమెరికా సైనిక స్థావరాలు, దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపట్టినట్లు వార్తలొచ్చాయి. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం పెరుగుతోంది. కొద్ది రోజుల్లోనే వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. అగ్ని మీద నూనె పోస్తే ఎలా మండుతుందో అలాగే ఈ పరిణామాలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ సరిహద్దుల్లో కూడా చురుకుగా చర్యలు చేపడుతోందని, హెజ్బొల్లా కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంతం మొత్తం యుద్ధమేఘాలతో కమ్ముకుంది. దుబాయ్, అబుదాబి, ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ ప్రాంతాల్లో భయం నెలకొంది. విమాన సర్వీసులు నిలిపివేయబడ్డంతో అనేక దేశాల పౌరులు అక్కడే చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ పౌరులను అమెరికా తరలించే ప్రయత్నాలు ప్రారంభించగా, ఐరోపా దేశాలు కూడా తమ ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. యుద్ధ ప్రభావం కేవలం ఒక దేశానికి పరిమితం కాదు. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, చమురు ధరలపై, అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. ఒక్క గుడిసెలో మంట పుట్టినా ఊరంతా పొగతో నిండిపోతుంది అన్నట్లు మారిపోయింది పరిస్థితి. ఇలాంటి తీవ్ర పరిస్థితుల మధ్య ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. వివిధ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించడం ఆయనకు అలవాటు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యుద్ధ వార్తలతో కలవరపడుతున్న సమయంలో ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణను ఆయన మతపరమైన కోణంలో వ్యాఖ్యానించారు. అమెరికా ప్రధానంగా క్రైస్తవ మతాన్ని అనుసరించే దేశం కాగా, ఇరాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశం. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో యుద్ధాన్ని జీసస్, అల్లా మధ్య పోరాటంగా పోల్చారు. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి తాను మారుతానని చెప్పడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా తాను నాస్తికుడని, ఏ దేవుడిపైన విశ్వాసం లేదని చెప్పి ఆయన ఇలాంటి వ్యాఖ్య చేయడం మరింత చర్చకు కారణమైంది. అంతేకాకుండా మరో ట్వీట్లో డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్ ఈజ్ రైట్ అనే కొటేషన్ ని ప్రస్తావిస్తూ తన చిత్రం సర్కార్లోని డైలాగును గుర్తు చేస్తూ, జిస్కే పాస్ పవర్ హై ఉస్కా రాంగ్ భీ రైట్ హో జాతా హై అంటే తెలుగులో బలవంతుడు ఏం చేసినా రైట్, ఎవరి దగ్గరైతే పవర్ ఉంటుందో వాళ్ళు తప్పు చేసినా కరెక్టే అవుతుందని సర్కార్ సినిమాలో సెల్వమణి డైలాగ్ ని పోస్ట్ చేశాడు. ఇప్పుడు ట్రంప్ దగ్గర బలం ఉంది కాబట్టి ఆయనే రైట్ అని పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన తర్వాత ఇరాన్ రగిలిపోతూ ఉండడం, మిడిల్ ఈస్ట్ లో విమాన సర్వీసులు రద్దై భారతీయులు చిక్కుకుపోవడం వంటి పరిణామాల మధ్య ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ ఆయిల్ పోసినట్లుగా మారే. ఇక మార్చి 1న వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. అమెరికా, ఇరాన్ ఘర్షణను ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్ సినిమాల బాక్సాఫీస్ పోటీతో పోలుస్తూ ట్వీట్ చేశారు. ఒక దాంట్లో మనుషులు చనిపోతారు, మరొక దాంట్లో డబ్బులు చనిపోతాయని వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీసింది. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దాక్కున్నారని, కానీ డొనాల్డ్ ట్రంప్ దాక్కోలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వర్మ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు.
రామ్ గోపాల్ వర్మ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇది పూర్తిగా అనుచితమని, ఇలాంటి సున్నితమైన సమయంలో మతాన్ని కలపడం సరికాదని విమర్శించారు. ప్రపంచమంతా ప్రాణ నష్టంతో బాధపడుతుంటే అలాంటి సమయంలో సరదా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యని వ్యంగ్యంగా తీసుకుని అది ఆయన శైలిలో చేసిన సెటైర్ మాత్రమేనని భావించారు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి మాట వాళ్ళది అన్నట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. యుద్ధం అనేది సరదాగా మాట్లాడుకునే విషయం కాదు, అది దేశాల భవిష్యత్తును నిర్ణయించే పరిణామం. రాజకీయ నాయకుల నిర్ణయాలు, సైనిక చర్యలు, అంతర్జాతీయ ఒప్పందాలు అన్నీ కలిసి ప్రపంచ సమతుల్యాన్ని ప్రభావితం చేస్తాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ఎటువైపు దారితీస్తాయో స్పష్టంగా తెలియదు. శాంతి చర్చలు ప్రారంభమవుతాయా లేక మరింత విస్తరిస్తాయా అన్నది సమయం నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖుల వ్యాఖ్యలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు. ఎందుకంటే వారి మాటలకు ప్రభావం ఉంటుంది. ఒక్క మాటతో అగ్గి రగలొచ్చు, మరో మాటతో చల్లారొచ్చు. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో జరుగుతున్న సంఘటనలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అదే సమయంలో ప్రముఖుల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. యుద్ధం ఎక్కడ ముగుస్తుందో, పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. కానీ శాంతి అవసరం మాత్రం ప్రతి దేశానికి, ప్రతి మనిషికి ఒకేలా ఉంటుంది. మొత్తానికి యుద్ధం ఎవరి మధ్య జరుగుతుందో పక్కన పెడితే ఆర్జీవి మాత్రం తన ట్వీట్తో పెద్ద యుద్ధమే మొదలుపెట్టారు. మరి ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో, వర్మ నిజంగానే తన నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో వేచి చూడాలి అంటున్నారు నెటిజన్స్.